వస్తాను. మన పాడిన పాట ధ్యానం చేసుకుని మనం పాడుతున్న మాట నిజమైతే, ఆయన వస్తాడని మనం ఎత్తబడాలని ఎదురు చూస్తున్న మాట నిజమైతే, ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, మనం దాచుకున్న డబ్బులు, మనం జీవిస్తున్న జీవన విధానం ఆయన వస్తాడన్నట్టే ఉన్నాయా? ఈరోజు మనం కట్టుకున్న ఇల్లులు, ఈరోజు మనం దాచుకున్న పైసలు, ఈరోజు మనం జీవిస్తున్న జీవన విధానం ఆయన త్వరగా వస్తాడన్నట్టే ఉన్నాయా? మా యేసు రాబోతున్నాడు, మేము రాకడ సభల్లోకి వచ్చున్నాం, మా యేసు వస్తాడు అని మనం ఎవరితో చెప్తే, ఆయన వస్తాడా నిన్నే ఉత్తుతుదే అంటుంది లోకం. ఎందుకంటే మన జీవనం అట్లా లేదండి. పాటల వరకే, ప్రసంగాల వరకే పరిమితమైందా? ఈ విషయం కొంచెం రూటెడ్ అవ్వలా మన మనసుల్లో, వేరుపారలేదనిపిస్తుంది. ఒకసారి హైదరాబాద్లో హెబ్రోన్ అసెంబ్లీ వాళ్ళు, అది హెబ్రోన్ అసెంబ్లీ వాళ్ళేమో ఏమన్నా అంత్యకాల సంభవాల మీద 5 రోజులు టీచింగ్ ప్రోగ్రాం పెట్టినారు. సరే, మొదటి రోజే నేను ర్యాప్చర్కి వచ్చి ప్రభు యొక్క రాక గురించి వివరిస్తుంటే ఒక అబ్బాయి వచ్చి అన్నాడు, అన్నా ఏం చెప్పినావన్నా, ఎన్ని డయాగ్రాములు వేసావన్నా, అన్ని నోట్స్లో రాసుకున్నానన్నా, బాగా అర్థమైందన్నా యేసయ్య రాకడ గురించి అన్నాడు. మంచి తమ్ముడు, ఎప్పటి నుంచి వస్తున్నావు అసెంబ్లీకి అన్నాను. సమయం చెప్పాడు. ఏ ఊరి మీద అన్నాను. మాది శ్రీకాకుళమేనన్నా అన్నాడు. ప్రాంతీయ పిచ్చులు ఉంటాయిగా, అందుకే నా దగ్గరకు వచ్చాడన్నమాట. ఏ ఊరంటే ఊరి పేరు కూడా చెప్పాడు. ఆ ఊరు కూడా నాకు తెలుసు. మంచితనం, నమ్మకంగా సంఘములో ఉండి నీ చేతనైన పని సేవలో ఉంటూ నువ్వు సహకరిస్తూ ఉండు తమ్ముడా అంటే, అలాగేనన్నా అన్నాడు. ఇంకా 4 రోజులు ఉన్నాయి కదన్నా, ఇంకా వింటానన్నాడు. అన్నాడు, అన్న ఎవ్రీ ఇయర్ మన సంఘంలో ఉన్న హోలీ కాన్వికేషన్కి, పరిశుద్ధ సమాజ కూడికలకి ప్రసంగికుడుగా నువ్వు వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానన్నా, నువ్వు రావాలన్నా అన్నాడు. నేను చెప్పింది వీడికి ఎంత ఎక్కిందో చూద్దామని అనిపించి అన్నాను, మళ్ళీ పరిశుద్ధ సమాజ కూడికలు ఎందుకు తమ్ముడు, ఆయన వస్తాడు మనం వెళ్ళిపోతాం కదా, మళ్ళీ పరిశుద్ధ సమాజ కూడికలు ఎందుకు అన్నా నేను. వాడు అమాయకంగా అంటాడు, ఎల్లోడు వెళ్తాడులేన్నా, నువ్వు రావాల్సిందే, కోటాలు పెట్టాల్సిందంట అంటాడు. ఎల్లడు నన్ను ఎల్లనివ్వడంట. చూడండి ఎట్లుందో. మరి ఇంత బాగా రాసుకున్నానన్నాడు, విషయాలు బాగా అర్థమైందన్నాడు, మరి బుర్రలో ఏం పడిందో చెప్పండి ఇప్పుడు మీరు నాకు. వాడికి ఈరోజు మనం పాడుతున్న పాటలు, మనం చేస్తున్న ప్రసంగాలు, అది మన మనసులో బాగా పడితే మన జీవన శైలే మారిపోతుంది, మన జీవన విధానమే మారిపోతుంది. అందుకే ఈ మాట అన్నాను. మనం కట్టుకున్న ఇల్లులు, మనం దాచుకున్న పైసలు, మనం జీవిస్తున్న మన జీవన విధానం ఆయన త్వరగా వస్తాడు అన్నట్టే ఉన్నాయా? లేవు. నేర్చుకుందాం రండి. ఆయన వస్తాడు. మొదటిసారి వస్తానని చెప్పాడు, వచ్చిపోయాడు. రెండోసారి సంఘము కొరకు అక్కడికి వస్తానంటున్నాడు, వస్తాడు.